హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో వచ్చేసి ఏంటి అంటే ఆమ్లా పౌడర్ అనమాట. ఎటువంటి కెమికల్స్ లేనటువంటి మనం ఉసిరికాయ పొడినైతే ఇంట్లోనే ప్రిపేర్ చేస్తున్నాం ఫ్రెండ్స్, ఉసిరికాయలతో అనమాట. సో ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేయడానికి ముందు మీరు కనుక నా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూసారు కదా, నేనైతే ఒక 1/2 kg వరకు అయితే ఉసిరికాయలు తీసుకున్నాను అనమాట. సో వీటి ఏంటంటే ఒక 2-3 సార్లు నీట్గా కడిగేయండి. కడిగేసిన తర్వాత ఒక కాటన్ క్లాత్లో వేసి ఆరబెట్టండి. మనకు వాటర్ ఉండకూడదు కదా, వాటర్ ఉంటే పాడైపోతాయి అన్నమాట ఉసిరికాయలు. సో కడిగేసిన తర్వాత ఒక కాటన్ క్లాత్ తీసుకొని తుడిచేసి ఓ 10 నిమిషాలు 15 నిమిషాలు అలా ఆరబెట్టండి అనమాట. ఇలా ఏమన్నా చిన్న చిన్న మనకు అవి మరకలు లాంటివి ఉంటాయి కదా ఉసిరికాయలకి, అవి మనం కట్ చేసేయచ్చు అనమాట. సో మీరైతే ఒక 2-3 సార్లు కడిగిన తర్వాత శుభ్రంగా తుడిచేసి ఒక 10 to 15 మినిట్స్ ఆరబెట్టేసండి. ఫ్యాన్ గాలికి మనకి సరిపోతుంది. సో ఇది ఏంటంటే నేను చాకుతోటి అయితే నేను కట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. మీరు ఏంటంటే గ్రేటర్ ఉంటుంది కదా, దాంతో కూడా తురుముకోవచ్చు అనమాట. మనకు కొబ్బరి తురుము ఉంటుంది కదా, దాంతో తురుముకున్నా బాగుంటుంది. లేదా ఇలా కట్ చేయడానికి ఇబ్బంది అనుకుంటే అలా చేయండి, లేదా ఇలా కట్ చేసుకుంటాము అన్న ఓకే అనమాట. సో ఇలాగా దీన్ని ఇంకా చిన్న చిన్న ముక్కలు చేయాలన్నమాట. సో ఇలా చేయలేము అనుకున్న వాళ్ళు శుభ్రంగా మన కొబ్బరి తురుముతోటి అయితే తురిమేసుకోవచ్చు అనమాట. సో ఫ్రెండ్స్, ఇలా నేను ముక్కలు చేసిన తర్వాత ఇంకా చిన్న చిన్న పీసెస్గా కట్ చేస్తున్నాను అనమాట. సో అందుకే దీన్ని ఫాస్ట్ ఫార్వర్డ్ చేసేసాను. మనకు గింజలు కూడా హెయిర్కి పెట్టుకుంటారు ఫ్రెండ్స్, అవి నేనైతే గింజలు కూడా ఆరబెట్టాను. అది ఏదైనా చేసినప్పుడు నేను మీకు చూపిస్తాను అనమాట. విత్తనాలు ఉంటాయి కదా అది. సో అది కూడా హెయిర్కి పెట్టుకోవచ్చు మనం. సో ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేయాలన్నమాట. అది మీ ఏరియాలో ఎండ బట్టి అనమాట. ఇదైతే నేను ఫ్యాన్ గాలికి ఆరబెడుతున్నాను కాబట్టి చిన్న చిన్నగా కట్ చేశాను పీసెస్ అన్నీ. తురుముకుంటే ఏంటంటే ఇంకా తొందరగా ఆరిపోతుంది మనకి. కొబ్బరి తురుముతో కనుక మనము తురిమాము అంటే త్వరగా ఆరిపోతుంది అనమాట. సో నేనైతే ఈ సైజు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశాను ఫ్రెండ్స్. మొత్తం కట్ చేసిన తర్వాత నేను మీకు చూపిస్తాను చూడండి. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఇవి మన 1/2 kg ఉసిరికాయలు అనమాట. ఈ విధంగా నేను కట్ చేశాను పీసెస్గా. సో ఫుల్ ఆఫ్ వాటర్ ఉంటుంది కదా, దాంట్లో వాటర్ కూడా ఉంటుంది, అది చేతులకు తగులుతుంది చూడండి. ఉసిరికాయలోని వాటర్ అండి, అది మనం కడిగిన వాటర్ కాదు. సో ఇది మీరు ఒకవేళ ఎండలో పెట్టుకుంటామంటే ఒక కాటన్ క్లాత్ ఎండలో వేసి ఆరబెట్టుకోండి, పేపర్ పైన వేయకండి. సో ఇది లేదు అనుకుంటే ఇంట్లోనే ఒక కాటన్ది క్లాత్ వేసి దాంట్పైన ఆరబెట్టండి. ఇక్కడైతే నేను ఇంట్లోనే ఆరబెట్టాను మొత్తం, ఎందుకంటే ఇది చలికాలం కాబట్టి అంత ఎండ కూడా పైన ఏం ఎండ కొట్టట్లేదు. సో ఇది కొంచెం ఆరిన తర్వాత పైన ఎండలో పెడదాంలే అన్నట్టు నేనైతే ఇది ఇంట్లో ఫ్యాన్ గాలికి ఆరబెట్టాను అనమాట. సో చూస్తున్నారు కదా, ఇలా మనం ఒక 2 days ఇంట్లో పెట్టామంటే ఫ్యాన్ గాలికి ఆరిపోతుంది. కాకపోతే లోపల మనకు తడిదనం అనేది ఉంటుందన్నమాట, నమ్ము ఉంటుంది. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఇలా అయ్యాయి అనమాట. నేను 2 days ఇంట్లో పెట్టాను, తర్వాత ఒక 2 days అలా మేడ పైన పెట్టాను అనమాట, ఎండకి మిద్దె మీద పెట్టాను, టెర్రస్ పైన. సో ఇలా అయ్యాయి మనకి మన 1/2 kg ఉసిరికాయలు అనమాట. మొత్తమే ఆరిపోయాయి ఫ్రెండ్స్, అది గట్టిపడ్డాయి. లోపల కూడా మనం పౌడర్ చేసుకోవడానికి రెడీ అయ్యాయి అనమాట. సో విరిచి చూడండి, మీకు తెలుస్తుంది కదా, చిన్న ముక్కలు ఉన్నాయి కదా, వాటిని విరగొట్టి చూడండి. మీకు విరిగాయి అంటే మనకి పౌడర్ అయిపోతుంది అనమాట. సో అలాగా, అందుకే మొత్తం అయిన తర్వాత అయినా కానీ మీరు ఒక్క రోజున కనీసం ఎండలో అయితే ఎండబెట్టండి. సో ఇవి వచ్చేసి మనం మన పౌడర్ జార్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, దాంట్లో కొద్దిగా వేసి మిక్సీ వేస్తున్నాను అనమాట నేను. సో మిక్సీ పట్టేటప్పుడు మాత్రం సౌండ్ వస్తుంది గలగలగల అని. ఇలా పట్టిన తర్వాత జల్లెడతో జల్లించండి. కొంచెం బరకగా ఉన్న తీసేయండి. సో ఇది కూడా మనం వేస్ట్ చేయడం కాదండి, పడేయకూడదు, ఇది కూడా మనకు యూజ్ అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ బ్యాచ్ వేస్తాం కదా, ఇది కూడా దాంట్లోనే వేసేసి పట్టి లాస్ట్కి మిగిలిన దాంతో కూడా మనకు పని ఉంటుందన్నమాట. సో పాడేయకుండా. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఇది మన ఆమ్ల పౌడర్. నేను కనీసం ఇదే పౌడర్ని ఒక 3-4 సార్లు జల్లించాను అనమాట.
పట్టడము, జల్లించడం, మళ్ళీ పట్టి మొత్తం పట్టిన తర్వాత ఇదిగో లాస్ట్కి మనకి ఇది ఇంత మిగిలింది. సో దీన్ని పాడేయకూడదు, దీంతో కూడా మనకి యూజ్ అవుతుందన్నమాట. మనం మెంతులు పెట్టుకుంటాం కదా తలకి, దాంట్లో యూజ్ చేసుకోవడానికి వస్తుందన్నమాట ఇది. సో దీన్ని ఎలా యూజ్ చేయాలని తర్వాత చూపిస్తాను. ఇది మాత్రం మనకు వచ్చిన ప్యూర్ ఆమ్లా పౌడర్ అనమాట. సో ఇలాంటిది ఏదైనా కంటైనర్ ఉంటే గాజుది కానీ ప్లాస్టిక్ది కానీ దేంట్లోనైనా వేసి పెట్టండి. సో వాళ్ళు బయట ఎలా అమ్ముతారు, ఏమేమి పౌడర్స్ యాడ్ చేస్తారు ఆమ్లా పౌడర్ అని మనకు తెలీదు. ఇది మాత్రం మనకు ప్యూర్ న్యాచురల్ ఆమ్లా పౌడర్ అనమాట. సో ఇది మీరు ఎలా యూజ్ చేసుకోవచ్చు అంటే, మనం హెన్నా కలుపుతాం కదా, సో దాంట్లో యూజ్ చేసుకోవచ్చు అనమాట. అది కూడా నేను తర్వాత వీడియో చూపిస్తాను. సో ఇది ఒక వీక్లీ 2 days, వీక్లీలో 2 times ఒక పావు స్పూన్ అంతా కూడా తినడానికి కూడా వస్తుంది ఫ్రెండ్స్. అది మనం తిన్నా కానీ మన హెయిర్ చాలా బాగా పెరుగుతుంది, హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉంటాయి అన్నమాట. ఎందుకంటే ఇది మనం ప్రిపేర్ చేసుకున్నాం, బయట నుంచి తెచ్చింది కాదు కదా. సో అది తినడానికి కూడా యూజ్ అవుతుందన్నమాట. నేను 40 రూపీస్కి హాఫ్ కేజీ ఉన్నాను ఫ్రెండ్స్ ఆమ్లా. చూసారా మనకి ఎంత పౌడర్ వచ్చింది. దాదాపు 150 నుండి 200 grams ఉంటుంది. అది బయట కొనే బదులు ఇలా చేసుకుంటే చాలా బెటర్ కదా. సో ఫ్రెండ్స్ మీరు ప్రిపేర్ చేయండి, ఈజీ అంటే ఈజీ ప్రాసెసే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.